గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి చేస్తున్న ప్రజాయాత్రలో ఆలపాటికి అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. గతంలో ఏ నాయకుడు పొందని ఆదరణ తెనాలి నియోజకవర్గంలో ఆలపాటికే దక్కింది. అడుగడుగున చిన్న పెద్ద పురుషులు మహిళలు అనే తారతమ్యం లేకుండా ఆలపాటితో సెల్ఫీలు ఫోటోలు దిగటానికి పోటీలు పడుతున్నారు. దాదాపుగా 120 కిలోమీటర్లకు పైగా నడిచిన అలుపెరగని నాయకుడు ప్రజల కోసం ఎందాకైనా ఎక్కడికైనా సిద్ధం అనే సిద్ధాంతంలో ఈ ప్రజాయాత్ర కొనసాగుతుంది. మంత్రి పదవిలో ఎందరికో మార్గం పైకెత్తావు సారి లైట్ పైకి లేదు.
ఉదయం నుంచి దావులూరుపాలెం, కొత్త బొమ్మానపాలెం, కొల్లిపర గ్రామం రావడం జరిగింది. ఈ ప్రజాయాత్రలో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఆవిర్భావం తర్వాత జరిగిన పరిణామాలు, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొల్పబడ్డాయి, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నామని, దీన్ని ఆశించి సమాజాన్ని అత్తాకుతలం చేస్తా ఉన్నారు. అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్రం అన్ని వనరులు ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి సమస్యల పట్ల కాకుండా, అభివృద్ధి గురించి ఆలోచించకుండా కేవలం ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నాయకుల్ని ఏ రకంగా అరెస్ట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళకి అవినీతిని అంటగట్టాలనే ప్రయత్నం నిరంతరం కూడా చేస్తా ఉండి ఏ రకంగా కూడా దాన్ని సాధించలేక ఈరోజు మరి ఆయన నాటకంలోనే ఆయన హీరోగా ఉండాల్సినటువంటి నాటకంలో విలన్ గా మారాడు. మారటమే కాకుండా మీ అందరూ కూడా గమనించాలి, ఎందుకు విలన్ గా మారాడు అని చెప్పడానికి నా ప్రయత్నం అంటే, ముఖ్యమంత్రి కాకముందర ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన అడుగడుగునా కూడా పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలిసినప్పుడు ఆయన ఏ రకమైనటువంటి మాటల్ని మాట్లాడాడు, ఈ రాష్ట్ర ప్రజలకి ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చాడు, ఆ రోజున ప్రతి అమ్మకి కూడా తల మీద ముద్దు పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో జీతం జాలక రోడ్ల మీదకి వచ్చి 42 రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మెని విరమించడమే కాకుండా ఆ సమ్మెకి హామీ ఏమిచ్చాడంటే జులైలో చూస్తానని చెప్పాడు. ఈయన రాకపోతే జులైలో రాడని తెలుసు కాబట్టి జులైలో చూస్తానని చెప్పినటువంటి మాటలు, ఇదే రకమైనటువంటి హామీలు ఇచ్చాడు. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఏమైంది ఆ మద్యపాన నిషేధం? ఇదిగో మా అన్నగారు బ్రహ్మాండంగా ముందేసి ఆ ముందర మంచి విధాలు చెప్తా ఉన్నాడు. కరెంటు బిల్లు పెరిగిందని, పెన్షన్లు తీశారని, మామూలుగా కరెంటు బిల్లు పెంచలా 9 సార్లు కరెంటు బిల్లు పెంచారే అని చెప్పి మరి తాగినప్పుడు వాస్తవాలు చెప్తారంట. అందుకే ఆ రోజు వాస్తవాలు చెప్పకుండా ఉండటానికి మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మర్చిపోయినట్టున్నాడు.
ఆయనకు కూడా ఒక పెక్కేస్తే గానీ నిజం బయటకు రాదేమో. ఈ రోజున ప్రజల్ని మోసం చేస్తూ బతుకుతున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ యొక్క కొల్లిపల్లి గ్రామంలో వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు, మరి ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ ప్రాంతంలో వ్యవసాయదారులు ఉన్నారని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఏమైంది ఈ పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందర నువ్వేం చెప్పావు? పోలవరం నిర్వాసితులకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? ఏమిటి నువ్వు నష్టపరిహారం ఇచ్చేది? నష్టపరిహారాన్ని అంచనా వేయాలా? ముందు డబ్బు కట్టు అన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో వ్యవసాయంలో 9 సార్లు అకాల వర్షాల వల్ల పంట నష్టం పోతే ఏమి చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి రైతాంగానికి అని చెప్పి అడుగుతా ఉన్నా. కౌలు రైతులకి నేను వస్తున్నానని చూస్తున్నాను. ఉన్న కౌలు రైతు కార్డులను తీసేసి ఎంతమంది ఈ కొల్లిపల్లి గ్రామంలో కౌలు రైతులకి గుర్తించి నువ్వు సహాయం చేసావో ఇక్కడున్న నాయకులు చెప్పన్నా, లేకపోతే మా లోకనాథాన్ని చెప్పని అడుగుతా ఉన్నా. నేను లోకనాథాన్ని ఏమి చేసావా ఈ లోకల్గా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేదవాడికి ఉచితంగా ఇల్లు కట్టించావా? ఇటుకలు మాత్రం అమ్ముకున్నావు, ఇటుకల ఫ్యాక్టరీ పెట్టి ఈ పేదవాళ్ళకి. రూపాయికి ఇల్లు కట్టిస్తానండి ముఖ్యమంత్రి. కనీసం రూపాయలు ఒక పైసా అయినా నీ ప్రభుత్వం ద్వారా ఈ పేదవాడు కట్టుకున్న ఇళ్ళకి ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని ఇవాళ నువ్వు ఇచ్చి నేను ఇచ్చానని చెప్పుకునేదానంటే తప్పుడు నడక నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున పేదవాడికి ఇల్లు కట్టిస్తానని నెపంతో పేదవాడిని అడ్డం పెట్టుకుని అవినీతి చేసేటువంటి పాలన నిధి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏడు పక్కనే ఉంది. ఉచిత ఇసుక విధానం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఏదైనా సరే నిర్మాణం మీద భారం పెరగకూడదు, పేదవాడు కట్టుకున్న ఇల్లు అతి తక్కువగా ఖర్చుతో కట్టుకోవాలని చూస్తే అదే ఇసుకని నువ్వు ఎన్ని రెట్లు పెంచి ఏ రకంగా అక్రమ తవ్వకాలు దూకుంటూ అక్రమ రవాణా చేస్తూ హైకోర్టు తీర్పిచ్చినా నీకు లెక్కలేదు, ఎన్జిటి తీర్పిచ్చినా నీకు లెక్కలేదు, సుప్రీంకోర్టు తీర్పిచ్చినా నీకు లెక్కలేదు. అదేమంటే రాజ్యాంగాన్ని ఎక్కడ రాయాలి? భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి పేరు మార్చుకొని అలాంటి అంబేద్కర్ గారికి అవమానం చేసినటువంటి నాయకుడు నువ్వయ్యా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆవిష్కరించగానే అంబేద్కర్ గారికి గౌరవించినట్టుగానయ్యా ఆయన పేరు ఎందుకు మార్చావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చదువుకున్నవాడు కాదని మార్చావా? లేకపోతే అంబేద్కర్ కంటే ఎక్కువ చదువుకున్నావని చెప్పి నీ పేరు పెట్టుకున్నావా? అంబేద్కర్ గారి పేరు తీసేసి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి నీ న్యాయం? ఏమిటి నీ సామాజిక న్యాయం? ఏమి సాధిద్దామని చెప్పి నువ్వు సామాజిక న్యాయం అని చెప్పి ఈ మధ్య మోత మోగిస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వెనుకబడ్డ వర్గాలకి 16,000 రాజకీయ అధికారంలోకి వచ్చే పదవులను తీసేసినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరిని మోసం చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ ఎన్నికల్లో వచ్చే 2024లో మిమ్మల్ని ఓటు అడుగుతున్నానని చెప్పావు ఆ రోజున. వాళ్ళు ఏపీ న్యూస్ జగన్ అని చెప్పి ప్రచారం చేయడానికి మీ వాళ్ళని వెళ్ళమని చెప్తా ఉన్నావు. మీ వాళ్ళు వెళ్ళకపోతే వాలంటీర్ని, సచివాలయాల ఉద్యోగస్తుల్ని బలవంతంగా ప్రతి ఇంటికి గడపకి తిప్పుతా ఉన్నావు. ఏనికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ సారా అమ్మించడానికా?
లేకపోతే మళ్ళీ మద్యం అమ్మించడానిక, కల్తీ మద్యాన్ని అమ్మించడానిక, లేకపోతే గంజాయి అమ్మించడానిక, గుట్కాలు అమ్మించడానిక, పేకాడు డబ్బులు పెట్టించడానిక, కోడి పందాలు వేయించడానిక, లేకపోతే మా లోకనాథం కోడి పందాల యొక్క దాన్ని కూడా పట్టుకెళ్తున్నాడండి ఇంటికి ఈ మధ్య. ఎందుకంటే వీళ్ళకి నమ్మకం లేదు. ఒక్కసారి అని చెప్పి ప్రజల్ని మోసం చేశారు కదా. దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఇంకా ఉంది 3 నెలలు, ఎంత వస్తే అంత పట్టు అన్నారు. క్యాష్ కొట్టు, ర్యాక్ పట్టు అని చెప్పి ఆఖరికి రైతులకు సంబంధించినటువంటి మొక్కజొన్నలు అమ్ముకోవాలన్నా కూడా ర్యాకులు అమ్ముకున్నటువంటి లోకనాథం మన ఎమ్మెల్యే. నేను వేరేగా చెప్పాల్సిన అవసరం. మనందరూ ఇటు మాట్లాడుకుంటే లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుంది తమ్ముడు? మరి లా అండ్ ఆర్డర్ గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన. లా అండ్ ఆర్డర్ జరుగుతుందా అంటే ప్రతిపక్ష నేతల యొక్క నోళ్లు నొక్కడానికి లా అండ్ ఆర్డర్ ఉంది తప్పితే మనకి ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. వ్యవసాయదారుల్ని నిజంగా రైతుల యొక్క ఆత్మహత్యలు ఎవరి బాధ్యత అంటే ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్పాల్సిన ప్రభుత్వ హత్యలుగా మనందరం కూడా భావించాలి. ఎందుకు భావించాలి అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందితే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరికి గుండాగలేదు, కానీ మనలాంటి వాళ్ళకి ఆయన మీద ప్రేమతో గుండాగితే ఆ గుండాగిన వాళ్ళకి పరామర్శించడానికి ఆ రోజున ఎన్నికల ముందు వెళ్ళినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో. ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నా ఇంటికైనా సరే నువ్వు వెళ్ళావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని ప్రజల్ని కలిసే పరిస్థితి నువ్వు తెచ్చుకున్నావా జగన్మోహన్ రెడ్డి? పైగా ఈ మధ్యన ఆట ఆడుదామని చెప్పి పెట్టావు. ఈ రోజున ఆట ఆడే కార్యక్రమం ప్రజలు మొదలు పెట్టారు. ప్రజలు ఆడతారు నీతో. రాబోయే 3 నెలల కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క సీటు కూడా గెలవకుండా వాళ్ళ వైనాడ్ పులివెందుల అని చెప్పి త్వరలో కొట్టే పరిస్థితిని తెచ్చుకున్నామని చెప్పి వెళ్తే ఎప్పటిపై వెళ్ళి మీ నాన్నగారు వర్ధంతి సందర్భంగా నువ్వు అక్కడ ఉన్న నాయకులను కలుస్తానికి వస్తే ఏరి నాయకులు అంటే లేరండి ఊళ్ళో అంటే ఎక్కడున్నారో ఫోన్ చేయమంటే నీకు బాగా దగ్గర కావాల్సినటువంటి నాయకుడు ఏం చెప్పాడు? వంట వండుకుంటున్నానని చెప్పాడు. వంట వండుకుంటే ఏంటయా ఎక్కడున్నావు అంటే ఏడుకొండవాడి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నా గోలు చెప్పుకోవడానికి వెళ్తా ఉన్నానంటే ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రికి తన బాధ చెప్పుకోలేక ఏడుకొండలవాడు దగ్గరికి వెళ్తా ఉన్నాడంటే ఏ రకంగా ఉంది పులివెందులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈయన విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. దేవుడు బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని చెప్తాడు. నాకు మీకు మధ్య ఎవరు లేరని చెప్తా ఉన్నాడు. ఎవరు ఉండరని చెప్తా ఉన్నాడు. నేను దత్తపుత్రుడు లేరు నాకు లేరని చెప్తున్నాడు. లేకపోతే ఇంకోళ్ళు లేరని చెప్తా ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు లేరని చెప్తా ఉన్నాడు. ఇవాళ మీ అందరికీ చెప్తా ఉన్నా, ఎందుకున్నారండి? నీ మీద ఎందుకు నమ్మకం ఉంచుకోవాలండి? నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పావండి? ఎన్నికల ముందు నీ కోసం నీ తల్లి ఏ రకంగా కష్టపడిందండి? ఆ తల్లి గారు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు విజయమ్మ గారు బయట ఉంటా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు షర్మిల గారు ఇంకో పార్టీ పక్కాలు పట్టుకుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ కోసం కాళ్ళు ఇరుక్కొని పాదయాత్ర చేసినటువంటి ఆ షర్మిలమ్మ ఇవాళ ఇంకో పార్టీ పక్కాలు పట్టుకుందంటే నీలో విశ్వసనీయత ఏముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బాబాయ్ చనిపోయాడు, ఎందుకు చనిపోయాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరు చంపారని నేను అడుగుతా ఉన్నా. చంపిన వ్యక్తులను కాపాడటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి నీ విశ్వసనీయత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు దేవుని దయతో మా దగ్గరకు వస్తా ఉన్నావా? తల్లిని చూడలేకపోయావు, చెల్లిని కాపాడలేకపోయావు, బాబాయిని హత్య చేయించావు. నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడుతావు, దేవుడి దయతో మా దగ్గరకు వస్తా ఉన్నావా? ఆ యేసుక్రీస్తుని నేను ప్రార్థిస్తా ఉన్నా. అయ్యా యేసయ్యా, ఎలాంటి వ్యక్తులు మా మీద అడుగుతా ఉన్నా.
అదిగో నేను మర్చిపోయిన ప్రజలు మర్చిపోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి సీను గురించి కూడా చెప్పమంటున్నారు. ఆయన జైల్లో, నువ్వు బయట రాబోతుంది కాలం. ఆయన బయటికి, నువ్వు జైల్లోకి వెళ్ళబోయే కాలం రాబోతుంది. ఈరోజు నేనేమి ఆయన మీద అన్యాయంగా మాట్లాడట్లా. ఈ రాష్ట్రంలోకి ఏ రకంగా వచ్చో 151 మంది శాసనసభ్యులు గెలుచుకుని వచ్చిన ముఖ్యమంత్రి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు అరాచకాల పుట్ట, అన్యాయాలు, అక్రమాలు ఏ రకంగా. ఆఖరికి ప్రతిపక్ష నేత మీ నాయన ఆ రోజున మా మీద నేరోపణలు చేసి, లేక అవినీతి ఆరోపణలు చేసి నిరూపించలేక చేసిన కమిషన్ విత్డ్రా చేసుకుంటే దొంగ ఈ రోజున దొంగటానికి ప్రయత్నిస్తావా? నువ్వే 16 నెలలు జైల్లో ఉన్నావా? ఈ రోజు కూడా బెయిల్ మీద ఉన్నావా ముఖ్యమంత్రిగా? ఈ రోజున నువ్వు మా మీద కూడా బరువు చల్లడానికి అక్రమ నిర్బంధం చేసి, అక్రమ అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టిస్తావా? ఇవాళ మాట్లాడతావా అవినీతి గురించి? నేను అడుగుతా ఉన్నా, ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ చంపితే ఎన్ని రోజులు బెయిల్ వచ్చింది? 30 రోజులకు బెయిల్కి వచ్చింది. అంటే ఒక మనిషిని చంపిన వ్యక్తి 30 రోజులు బయటకు వస్తే 53 రోజులు అవినీతి పేరుతో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంటామంటే నువ్వు కానీ పేరుంది లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మేము ఏదైనా చేయగలం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని తిరగరాస్తే బాగుందని చెప్పి ఆలోచించినటువంటి మనిషివి. ఎందుకంటే రాజారెడ్డి ఫ్యాక్షన్తో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కూడా అమలు చేయాలని చెప్పి శాంతియుతంగా ఉన్న నియోజకవర్గాలు కూడా ఈ రోజున ఫ్యాక్షనిజంగా మార్చి అల్లర్లు సృష్టించినటువంటి నాయకత్వం ఇదైతే ఇవాళ ఎక్కడ రాజధాని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇవ్వకపోయే రాజధాని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 3 ముక్కలు ఆవిడ ఎందుకు అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలతో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అదే రాజధాని ఇక్కడ ఉన్నట్లయితే ఏంటి కొల్లిపుర పరిస్థితి? అన్ని వర్గాలు ఏ రకంగా అభివృద్ధి చెందేవాళ్ళు, చేతుర్తి పనులు కానీ, వ్యవసాయదారులు కానీ, మీ ఎకరం ఎంత ఉన్నాయా నేను అడుగుతా ఉన్నా. 2019లో నీ ఎకరం ఎంత ఉంది? మా వైసీపీ నాయకుల్ని అడుగుతా ఉన్నా, నీ ఎకరం ఆస్తి విలువ ఎంత? 2019 నేను దిగిపోయినప్పటికీ, చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పటికీ ఇవాళ చెప్పి అడుగుతా ఉన్నా. దీనికి కారణం ఏంటి? ఎవరు కారణం? ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి, కులాలకు అతీతంగా ఆలోచించండి, వర్గాలకు అతీతంగా ఆలోచించండి, ప్రాంతాలకు అతీతంగా ఆలోచించండి. సమాజం అభివృద్ధి చెందితే నీ బిడ్డ, నా బిడ్డ, అందరి బిడ్డ చెప్పడం కాదయా, నీ బిడ్డలైనా నా బిడ్డలు చదువుకోవద్దా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి, అలాంటి ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దా అన్నటువంటి వాడి నీ బిడ్డలైనా నా బిడ్డలు పీజీ చదువుకోవడానికి వీలేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంటెక్ చదువుకోవడానికి వీలేదా? ఎంసీఏ చదువుకోవడానికి వీలేదా? ఎంఏ చదువుకోవడానికి వీలేదా? పీహెచ్డీ చేయడానికి వీలేదా? అంటే ఈ బిడ్డలకైతే చదువుకోవడానికి వీలేదు, కానీ నీ బిడ్డలు డబ్బులున్న బిడ్డలు మాత్రం కట్టుకొని చదువుకుంటారు కాబట్టి చదువుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి రియంబర్స్మెంట్ తీస్తావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదేనా నీ రాజకీయ అభివృద్ధి? ఇదేనా నీ సామాజిక అభివృద్ధి? ఏమిటయ్యా నువ్వు చేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ రోజున సామాజిక న్యాయం అంటూ, ఈ రోజున